యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నటువంటి ది రాజా సాబ్ సెట్ దగ్గర మనం ఉన్నాము. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. అయితే ప్రస్తుతం ఈ సెట్ చాలా బాగా ఉంది. మనం చూడొచ్చు, మొత్తం కూడా ఆల్ మీడియాతో కూడా మొత్తం కూడా ఈ సెట్ని చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఇందులోనే మొత్తం కూడా చాలా వరకు కూడా షూటింగ్ కూడా చేయడం జరిగింది. ఈ సెట్ సంబంధించి కూడా మొత్తం మనం చూడొచ్చు. మొత్తం ఈ సెట్ అంటే దీని మీదనే మొత్తం కూడా స్టోరీ మొత్తం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ మీడియాతో పాటు ఇటు మనం చిత్ర యూనిట్ కూడా మొత్తం కూడా ఉన్నారు. వారిని అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ మారుతి గారిని అడిగేసి కొద్దిగా ఒకసారి దీని గురించి తెలుసుకుందాము. ఈ సినిమాకి సంబంధించి సినిమా సెట్కి సంబంధించి కొన్ని విషయాలు మంచి అడిగి తెలుసుకుందాం. మారుతి గారు, ఎక్సలెంట్గా ఉంది సెట్. అసలుకి ఫస్ట్ టైం మీడియాకి మీరు చూపిస్తున్నారు. సో దీనికి ప్లానింగ్ ఎంతవరకు జరిగింది ఏంటి ఫస్ట్ నుంచి ఒక్కసారి మీరు చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఈ డీటెయిలింగ్ చాలా చాలా వర్క్ చేసాం, చాలా హార్డ్ వర్క్. మీకు కొన్ని రూమ్స్ కానీ ఇవి కానీ అన్నీ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే సినిమాలో ఈ సెట్ ఒక క్యారెక్టర్ ఇది ఈ సెట్లోకి మీరు ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా ఒక హై ఫీల్ అయ్యారో, ఇది సినిమా లోపల కూడా కథ లోపలికి వచ్చినప్పుడు ఇది ఎప్పుడు వస్తుందా, ఇక్కడికి ఎప్పుడు వెళ్తామని ఆ హై వస్తుంది. అలాంటి వరల్డ్ అది డెఫినెట్గా మీరు టీజర్లో చూశారు కాబట్టి టీజర్లో జస్ట్ గ్లిమ్స్ లాగా అసలు వరల్డ్ టచ్ చేసాము. మీరు చూడండి నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుంది. ప్లానింగ్ చేయడానికి అంటే మీరు ఎలాంటి మొత్తం కూడా రీసెర్చ్ చేశారు? అసలుకి రీసెర్చ్ అంటే నాకున్న నాలెడ్జ్లో ఇప్పుడు మీరు ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా సరే మనకి ఇక్కడ ఏంటంటే కర్వ్స్ ఉంటాయి. ఈ కర్వ్స్ ఏంటంటే మన ఐని ఎక్కడ ఆపకుండా కంటిన్యూ అయ్యేలా చేస్తుంది విజువల్. ఎక్కడి నుంచినా మీకు కర్వ్స్ ఉంటాయి. అప్పుడు నెక్స్ట్ ఏ లెన్స్ వేసినా సరే ఆ వైడ్గా కనిపిస్తూ ఉంటుంది. హర్రర్ అనేసరికి ఆ వైడ్నెస్ రావాలి, కర్వ్స్ ఉండాలి, నెక్స్ట్ కలర్స్, నెక్స్ట్ హర్రర్ హౌస్ అంటే బాగా రెగ్యులర్ అన్ని సినిమాల్లో. దీన్ని దాటి మళ్ళీ ఒక హౌస్ ఉండాలి. అది చేయాలని అంటే దానికి చాలా వర్క్ చేసి రకరకాల కాన్సెప్ట్ డ్రాయింగ్స్ చాలా చేసి ఫైన్ ట్యూన్ అయ్యి దీన్ని మా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ సారు దీన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు. నిజంగా మెయిన్ విశ్వాసారు నార్మల్గా ఇంత పెద్ద సెట్ వేయడానికి ఎవరు ప్రొడ్యూసర్స్ ముందుకు రావాలి. ఫస్ట్ మీకు ఇల్లు కట్టినట్టే ఉంది లోపల వస్తే, ఇలాంటి ఇక్కడే ఇంత ఉందా లోపల అనిపిస్తుంది. నిజంగా ప్రొడ్యూసర్ గారు వీళ్ళు అంత ఇది అవటం. ఎన్ని రోజులు పట్టింది? సెట్ వేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 6 months. సో ఇంకా సెట్లో ఎంత ఉంది? ఇంకొక 10 days ఉంటుంది అన్న. ఇది మనం చూడొచ్చు, సెట్కి సంబంధించి మొత్తం కూడా ఇంకా ఒక 10 days వర్క్ ఉందని కూడా చెప్తున్నారు. మనం ఈ సెట్ని మొత్తం కూడా ఒకసారి గమనిద్దాము. మన సెట్కి సంబంధించి ఇంకా ఉన్నారు. దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసినటువంటి ఎస్కేన్ గారు ఉన్నారు. ఎస్కేన్ గారు, సెట్ సూపర్ ఉంది, రియలిస్టిక్గా ఉంది. మారుతి గారితో మీరు అంటే ఎలా ఉంది మీకు? ఫస్ట్ నుంచి ఇక్కడ ప్రభాస్ గారితో షూట్ చేస్తున్నప్పుడు మొత్తం కూడా ఎలా అనిపించింది మీకు? ఇది మా పీపుల్స్ మీడియా సుప్రసాద్ గారి ప్యాషన్కి ఒక ఎగ్జాంపుల్ అంతే. ఆయన ఒక బిగ్గెస్ట్ సెట్ వేయాలనుకున్నారు, బిగ్గెస్ట్ సెట్ వేశారు. ఇంకా ఇది అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఎక్స్టీరియర్ అయితే అంటే చాలా చాలా హైలైట్ అవుతాయి. సినిమాలో చూసినప్పుడు అందరూ థ్రిల్ అవుతారు. మేజర్ షూటింగ్ ఇక్కడే జరిగిందా దీంట్లోనే? లేదండి, ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ, ఇంకా అదర్ ప్లేసెస్ 3-4 ఇంకొక ప్లేస్ ఉంది అక్కడ శంషాబాద్కి వెళ్ళేది రూట్లో. అలా 4-5 ప్లేసెస్లో జరిగింది. బడ్జెట్ కూడా అంటే ఈ సెట్కే ఎక్కువ చూస్తా అంతే రిచ్లో ఉంది, రియలిస్టిక్గా ఉంది. మనం ఒకప్పుడు అయ్యో చూస్తున్నప్పుడు ఎలా అనిపించేదో అలా అనిపించింది. సో బడ్జెట్ కూడా దీనికి ఎక్కువ అయి ఉంటుంది కదా. అంటే ఇది కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలి అనేది డైరెక్టర్ గారు అయితే ఏంటి, నిర్మాత ఏంటి, ప్రభాస్ గారు అయితే ఏంటి, అందరూ కూడా ఒక విజన్తో చేసిన సినిమా. సో ఇది ఎవరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఆ అవుట్పుట్ టీజర్లోను, ట్రైలర్లోను, సినిమాలో వీటన్నిటి మించి ట్రైలర్, ఎందుకంటే కొన్ని దాచేయాల్సి వస్తాయి టీజర్ ట్రైలర్స్లో, సినిమాలో ఇంకా బాగా కనిపిస్తుంది. సినిమా రిలీజ్కి ఇంకొంత టైం ఉంది, కానీ ఇప్పుడు మొత్తం మీడియాకి మొత్తం కూడా మొత్తం చూపించడానికి కారణం అంతా ఓపెన్ అండి. ఇప్పుడు అందరికీ తెలిసి ఇప్పుడు మనం అక్కడ ఆర్ఎఫ్సీలో 100 సినిమాలు జరుగుతాయి, అక్కడ మీడియా అలా వెళ్ళిపోతాయి. సో ఎక్కడ చేసామన్నది కాదు, ఎలా చేసాం, ఏం చేసాం అన్నది ముఖ్యం అంతే. సో అందుకని మనం చేసేది కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇది దాచేసుకోవాలి, దాచిపెట్టాలనే ఉద్దేశం ఎవరికీ లేదు. సో అందుకే అంతా ఓపెన్ చేసి. ఈ సెట్లో ఇంకా ఎన్ని రోజులు వర్క్ ఉందండి? ఆల్మోస్ట్ ఫినిష్డ్ అండి. కొంచెం సాంగ్స్లో ఏమన్నా పార్ట్ ఉంటే చేయడం తప్ప ఆల్మోస్ట్ సెట్లో షూటింగ్ ఫినిష్డ్. ఓకే, నైస్, థ్యాంక్ యూ.
మనం చూడొచ్చు సెట్టు సంబంధించి మొత్తం కూడా ఇది అంత హర్రర్కి సంబంధించి అంటే హర్రర్ కామెడీ రొమాన్స్ అంటే మొత్తం కూడా ఇప్పటివరకు కూడా ప్రభాస్ని ఆ రేంజ్లో చూపించలేదు, మొత్తం కూడా డిఫరెంట్గా చూపించబోతున్నారు. ఇందులో ప్రభాస్ డబుల్ రోల్ చేయబోతున్నాడు. దాంతోపాటు ప్రభాస్తో పాటు హీరోయిన్స్ చూస్తుంటే నిధి అగర్వాల్ కానీ మాలికా మోహన్ కానీ ఇలా ఉన్నారు. దీంట్లో మెయిన్ ఇంకో క్యారెక్టర్ కూడా మనం చూడొచ్చు, అక్కడ హైలైట్ అవుతుంది ఒక క్యారెక్టర్ సంజయ్ దత్. ఇందులో వన్ ఆఫ్ ది మేజర్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు సంజయ్ దత్ క్యారెక్టర్ దీంట్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ప్రభాస్ ఓల్డ్ అంటే తాత ముసలి గెటప్, ఈ రెండు క్యారెక్టర్లే ఎక్కువ హైలైట్గా కాబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఇంకా సెట్కి సంబంధించి ఇంకా చాలా చూడొచ్చు. ఇక్కడ ఇటు నుంచి చూస్తుంటే మొత్తం కూడా ఇప్పుడు చూడొచ్చు, ఇటు సైడ్ మొత్తం కూడా సెట్కు ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క మొత్తం కూడా సినిమాకి సంబంధించి హైలైట్స్ బాగా ఇది ఉందని చెప్పవచ్చు. దీంట్లోనే ఎక్కువ మేజర్ శాతం కూడా ఇక్కడ షూటింగ్ చేయడం జరిగిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ దీంతో పాటు ఆర్ఎఫ్సీలో కూడా షూటింగ్ కూడా చేయడం జరిగిందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకొక 10% అయితే ఇక్కడ షూట్ ఉందని చెప్తున్నారు. అది కూడా త్వరలోనే కంప్లీట్ అయిపోతుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సెట్ వేయడానికి మాత్రం దాదాపు 6 months పైనే పట్టింది అంటున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద మూవీకి ఇంత పెద్ద సెట్ వేయడానికంటే టైం పడుతుంది. కానీ మనం చూస్తే మాత్రం చాలా రియలిస్టిక్గా ఉంది. ఇంత అసలుకి ఒకప్పుడు మనం చూడొచ్చు రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉంటాయి కోటలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూస్తాం కదా, అలాగే ఇక్కడ ఇదంతా కూడా ఉండటం కూడా జరిగింది. అయితే ఇది మరి ఎన్ని రోజులు ఇది ఇలా ఉంటుందా, పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయాక దాన్ని మళ్ళీ ఇది చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మ్యాక్సిమం కొన్ని ఏంటంటే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు ఎక్కువ ఉంచుతుంటారు. ఇవి చాలా రోజులు కూడా ఉంటాయి. మనం చూడొచ్చు అతడి సెట్ ఇప్పటికి కూడా ఉంటుంది. అదే ఫిలిం సెట్ చూసుకుంటే బాహుబలి సెట్, ఇలా కొన్ని సెట్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. మరి ఇది కూడా ఎన్ని రోజులు ఉంటుంది ఈ సెట్టు? ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చూస్తున్నాము సినిమా ప్రతీది ఇక్కడ ఉన్నటువంటి చూస్తుంటే చాలా ఇది ఉంది. మొత్తం కూడా చాలా రియలిస్టిక్గా మనం చూడొచ్చు. ఈ సెట్కి సంబంధించి బడ్జెట్ కూడా ఎక్కువ అయినట్టుగా చెప్తున్నారు.